నా వీడియో కింద మీకు వ్యూస్ రావట్లేదు లేదంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని మీరు కమెంట్ చేసిన వెంటనే మీకు ఏదైనా మెసేజ్ వచ్చి అందులో నేను యామినిని మీకు వ్యూస్ రప్పిస్తాను, మీరు ఒక 3000 ఫోన్పే చేయండి అని చెప్పగానే గొర్రెబిడ్డల్లాగా అది నేనే అనుకుని నమ్మి డబ్బుల్ని దానం చేయకండి. అది సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యూట్యూబ్ వైటీ స్టూడియోస్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది. పైన ప్రొఫైల్ అవ్వచ్చు, వాచ్ టైమ్ అవర్స్, మనకి ఇక్కడ వచ్చిన రెవెన్యూ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన 3 వీడియోలని మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. కమెంట్స్ అవి కూడా అపియర్ అవుతాయి. ఓకే, నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇది లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియో 17 hours ఎగో నేను అప్లోడ్ చేశాను. 27K వ్యూస్ అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇక్కడ మనం 4 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ర్యాంకింగ్ బై వ్యూ అని, వ్యూస్ అని, యావరేజ్ పర్సెంట్ వ్యూడ్ అని, లైక్స్ అని కూడా ఉంది కదా. దీన్ని మనం చాలా బాగా కన్సిడర్ చేయాలి. మీ ప్రతి ఒక్క వీడియోని మీరు అనలైజ్ చేసుకోవడం ఎలా అనేది చెప్తాను నేను ఇప్పుడు ఇక్కడ ర్యాంకింగ్ బై వ్యూస్ అనేది 1/10 అని ఉంది చూడండి. దాని మీద టచ్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేసి పొజిషన్స్ చూపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది టాప్గా బాగానే రీచ్ వెళ్తుంది. అలా కాకుండా ఇక్కడ 1/10 అని కాకుండా 9/10, 10/10 అలా 5/10 వరకు ఉన్నా కూడా అది బాగా పుష్ అవ్వట్లేదు అని అర్థం. మీరు చూసుకోండి, 5 కన్నా బిలో ఉంటే ఇట్స్ గోయింగ్ గుడ్ అని అర్థం. 5 కన్నా అబవ్ ఉందంటే ర్యాంకింగ్ బై వ్యూస్లో అది వ్యూస్కి వెళ్ళట్లేదు, ఇంకా ముందుకి వెళ్ళట్లేదు. ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అంతే, ప్రాపర్గా అయితే వెళ్ళట్లేదు మిగతా వాటిలతో కంపేర్ చేసుకుంటే అని అర్థం. అండ్ ఇక్కడ వ్యూస్ కూడా ఇక్కడ 27K చూపించిన, ఇక్కడ రియల్ వ్యూస్, రియల్ టైమ్ వ్యూస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నౌ యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అని ఉంది చూడండి. ఇది 60% అన్నా ఉండాలి మినిమం. ఓకే, 60% కన్నా బిలో ఉండొద్దు, 60% అబవ్ ఉండాలి. యాజ్ ఆఫ్ నౌ నాకు చూడండి 94.5% ఉంది. అంటే ఎక్సలెంట్ వెళ్తుంది అనమాట. నేను ఇంక చూసుకోక్కర్లేదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో నేను ఎంత పట్టించుకోక్కర్లేదు. మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వీడియో ఉంది చూడండి. సారీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యూస్, యావరేజ్ పర్సంటేజ్ వ్యూ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎంత చూపించిందండి? 94%. ఇక్కడ చూడండి 84 కూడా నో ప్రాబ్లం అనమాట. ఇది కూడా బాగానే వెళ్తుందని అర్థం. మూడో దాన్ని చూడండి, ఇదిగోండి 66%. సో ఇది కొంచెం లోగా వెళ్తుంది. వ్యూస్ కూడా చూసుకున్నట్లయితే మనకి 8.9K వ్యూసే వెళ్ళింది. 3 days అవుతుంది అప్లోడ్ చేసి. దానికన్నా తర్వాత అప్లోడ్ చేసినవే కొంచెం త్వరగా వెళ్ళాయి కదా, దానికి అందుకే పర్సంటేజ్ డిఫరెంట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ తక్కువ వ్యూస్ ఏదైతే వెళ్ళిందో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ వ్యూస్ మీద ఇలా క్లిక్ చేస్తే మనం ఇంకా డీప్ చెక్ చేయొచ్చు. ఆ డీప్ చెక్ ఏం చేయాలి, చేంజెస్ ఏం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్ అండ్ లాస్ట్ రెవెన్యూ. దీన్ని చూసారా, 8000 వ్యూస్కి మనకు 5 రూపాయలు అయితే వచ్చాయి అనమాట. సో ఎక్కువ వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. ఏమైనా ఉంటే కమిషన్స్ ఏమైనా వస్తే రావాలి, కానీ 8000 మంది చూసారు కానీ ఎవరు ప్రోడక్ట్ అయితే తీసుకోలేదు, మనం ట్యాగ్ చేసిన ప్రోడక్ట్. సో ఇది వ్యూస్కి మాత్రమే వచ్చిన డబ్బులు అనమాట. ఓకే, సో ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. ఓవర్ వ్యూలో మీరు మళ్ళీ కింద చూస్తే ఇక్కడ వ్యూస్ అని ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ. ఓకే, ఇదిలా వదిలేసేయండి. ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే 66.4% చూపిస్తున్న పక్కన ఆడియన్స్ రిటెన్షన్ అంటే యావరేజ్గా ఒక వ్యూవర్ వచ్చి నీ వీడియోని ఎంతసేపు చూస్తున్నాడు అనేది. ఓకే, నేను ఇక్కడ పోస్ట్ చేసినటువంటి వీడియో 28 సెకండ్లు, కానీ ఎక్కువగా ఎంతవరకు చూస్తున్నారంటే 19 సెకండ్లు అయితే చూసి స్కిప్ చేస్తున్నారు ఆడియన్స్. సో నెక్స్ట్ టార్గెట్ నాది ఏంటో తెలుసా, నెక్స్ట్ వీడియోస్ని ఎయిదర్ 20 seconds కన్నా బిలో చేయడానికి నేను ప్రయత్నించాలి షార్ట్. అప్పుడు అది హిట్ కొడుతుంది, అంటే కొంచెం ఫార్వర్డ్ వెళ్తుంది అనమాట 100%. ఇప్పుడు మళ్ళీ ఓవర్ వ్యూలో మీరు ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. తర్వాత రీచ్ మీద టచ్ చేశాను. ఇప్పుడు మీకు రీచ్ మీద టచ్ చేయగానే రీచ్ మీద టచ్ చేస్తే వెళ్ళలేదు. ఓకే, రీచ్ మీద టచ్ చేయగానే ఇక్కడ ఇంకొక హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ వీడియో అని ఉంటుంది. సో ఇక్కడ షార్ట్స్ ఫీడ్లో వెళ్తుందా, పేజెస్ ద్వారా ఓపెన్ అయ్యి వెళ్తుందా, బ్రౌజర్ ఫీచర్స్లో వెళ్తుందా, సెర్చ్ చేస్తే వెళ్తుందా అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. నాకు ఎక్కువగా షార్ట్స్ ఫీడ్లోకే వెళ్తుంది. సో ఇలా మనకి షార్ట్స్ ఫీడ్లో నుంచి వెళ్ళాలి మన రీల్ అనేది. షార్ట్స్ ఫీడ్లో మినిమం ఇది 80% కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఓకే, ఇట్స్ గోయింగ్ గుడ్ అని అర్థం అనమాట. నెక్స్ట్కి వెళ్తే ఎంగేజ్మెంట్. ఇక్కడ బాగా పూర్తిగా వినండి. ఇక్కడ మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అని ఒకటి ఉంటుంది, యూనిక్ వ్యూవర్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే, వాచ్ టైం. ఓకే, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూసారా, 90 seconds వరకు
ఎక్కువగా చూస్తున్నారు, తర్వాత స్కిప్ చేస్తున్నారు నా వీడియోని అని తెలుస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ యూనిక్ వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఆడియన్ వచ్చి 5.6K మెంబర్స్ వరకు ఆల్మోస్ట్ ఒక్కొక్కసారే చూసిన వాళ్ళు. కానీ ఇక్కడ 5.8K అని ఉంది. అంటే ఒక 200 ఎక్స్ట్రా ఉన్నాయి చూడండి. వాళ్ళు ఎవరంటే రిపీటెడ్ ఆడియన్స్ అనమాట. చూసిన వాళ్ళే మళ్ళీ నీకు ఇప్పుడు వేరే అకౌంట్ నుంచి నీ వీడియోని ఒక్కసారి చూసావనుకోండి, అది యూనిక్ వ్యూవర్లోకి కౌంట్ అవుతుంది. నువ్వు మళ్ళీ ఏదైతే చూస్తావో ఆ రిపీటెడ్ కౌంట్ అంతా ఎంగేజ్డ్ కౌంట్లోకి యాడ్ అవుతుంది. మరి ఎంగేజ్డ్ కౌంట్ అనేది రేపు పొద్దున కౌంట్ అవుతుందా అంటే నో, అవ్వదు. నీకు మెయిన్ తీసుకునేది యూనిక్ వ్యూసే. సో మళ్ళీ చూడడం వల్ల యూజ్ ఏం లేదనమాట, వేరే వాళ్ళ అకౌంట్లలోంచి చూడడం వల్ల. బట్ కొంచెం పుష్ అవ్వడానికి కొంతమంది ఏం చేస్తారంటే 2-3 సార్లు ఓపెన్ చేసి చేస్తారు. అది ఎందుకంటే నీ వీడియోని పుష్ చేయడానికి. సో ఇట్ ఈస్ ఓకే కంప్లీట్లీ. మీరు చూడండి, ఒక 3 to 5 10 టైమ్స్ అయినా చూడండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అదైతే కౌంట్లోకి రాదు. కౌంట్ అయిపోవాలని మాత్రం చూడకండి. పుష్ అవుతుందేమో అనే ఒక ప్రయత్నం అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆడియన్స్ ఇగో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నేను 1 by 1 చెప్తాను చూడండి. ఇక్కడ ఆడియన్స్ అనేది మనం ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఏజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్కువ ఏ ఏజ్ పీపుల్ చూస్తున్నారు అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నాకు ఇక్కడ చూడండి 25 to 34 ఏజ్ ఉన్న పీపుల్ ఎక్కువగా నా యొక్క రీల్స్ని వాచ్ చేస్తున్నారు. సో నా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? 25 to 34 ఏజ్ ఉన్న పీపుల్. వాళ్ళకి నచ్చే కంటెంట్ అందించడం నా బాధ్యత. అలా కాకుండా మీకు చిన్నపిల్లలు ఎక్కువ చూస్తున్నారు, పెద్దోళ్ళు ఎక్కువ చూస్తున్నారు అనుకోండి, ఆ కంటెంట్ ఇవ్వడం మీ బాధ్యత. నెక్స్ట్ వీడియోస్కి మీకు ఇంప్రూవ్ అవుతుంది అది. సో ఇది అనలిటిక్స్ అంటే అదే కదా. ఈ అనలిటిక్స్ అన్నీ చూసుకొని నెక్స్ట్ వీడియోస్ని మీరు చేసుకోవడం. నెక్స్ట్ నాకు జెండర్లో కూడా మేల్ తక్కువ మంది చూస్తున్నారు, ఫీమేల్ 70% చూస్తున్నారు. నా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫీమేల్. అంటే హోమ్వి, కిచెన్వి ఇలాంటివి మళ్ళీ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, నా ముందు గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో మీరు కూడా చూసుకోండి. మీ మేల్ ఆడియన్స్ చూస్తే మేల్ ఆడియన్స్ని టార్గెట్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ టార్గెట్ చేయండి, చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లల వీడియోస్ టార్గెట్ చేయండి, పెద్దోళ్ళు చూస్తే పెద్దోళ్ళని టార్గెట్ చేయండి. సో మీకు వ్యూస్, సబ్స్క్రైబర్స్లో చేంజ్ కనిపిస్తుంది. ఓకే. వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ ఫుల్గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు చాలామంది. మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మనం ఇందులో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే అనలిటిక్స్లోకి వచ్చి కంటెంట్స్లోకి వచ్చి షార్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అని ఉంది చూసారా. ఇది కూడా అంతే, 60% కన్నా డౌన్ ఉండదు, 60% ఉండాలి స్టే టు వాచ్ అనేది. ఓకే, మినిమం ఇది ఎంటైర్ ఛానల్కి. ఇక్కడ ఒకవేళ మీకు 40%, 30% అలా ఉందనుకోండి, ఛానల్కి ఏదో ప్రాబ్లం అయిపోయిందని కాదు, జస్ట్ డౌన్లో ఉంది, వ్యూవర్స్ ఎక్కువ రావట్లేదని అర్థం అంతే. సో మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే అనమాట. లైక్ ఇప్పుడు మనం చేసే జాబ్స్లో కూడా మనకి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అంటూ ఉంటుంది. 30% ఇస్తే మనం ఏం చేస్తాం? ఇంకొకసారి కస్టమర్స్కి నచ్చేటట్టుగా ప్రవర్తించడం చేసి ఆ రేటింగ్ అనేది తెచ్చుకుంటాం. అలానే ఇది కూడా పెర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఇచ్చి నీ వీడియోస్లోనే నువ్వు వ్యూస్ నీకు రావట్లేదు అంటే, ఇప్పుడు నీకు ఇక్కడ 60% కన్నా తక్కువ ఉందమ్మా, నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏం సెట్టింగ్స్ చేంజ్ చేసేయడానికి అంత ఓకే, సెట్టింగ్స్ అన్నీ ప్రాపర్గా పెట్టుకున్నప్పటికీ చాలామందికి వ్యూస్ రావు. సరే ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటి? వీడియో క్వాలిటీ, వాయిస్ ఓవర్ బాగానే ఇస్తున్నావా, సాంగ్ బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నావా, అప్లోడ్ చేసే విధానం బాగానే ఉందా, లేదంటే నీ వీడియో క్వాలిటీ బాగుందా, ఏదో ర్యాండమ్గా అప్లోడ్ చేస్తున్నావా, ప్రాపర్గా నీ టైం అనేది అసలు నువ్వు వీడియోకి ఇస్తున్నావా లేదా అనేది నీకు తెలియాలి. ఏదో చాలామంది కుకింగ్ చేసే ప్రాసెస్ అవన్నీ తీసి పెడితే తర్వాత ఇంకొంతమంది ఏంటంటే కుకింగ్ చేసేసాక దాన్ని అలా పైపైన వీడియో తీసి అప్లోడ్ చేస్తారు, దానికే వ్యూస్ రాలేదని చాలా బాధపడుతుంటారు. నేను ఒక స్క్రీన్ షాట్ తీసా మీకు చూపించడానికి, ఐ గెస్ ఇది తర్వాత చూపించాలనుకుంటా. గ్యాలరీలోకి వెళ్తే అది రికార్డ్ అవ్వదు కావచ్చు. ఒక అమ్మాయికి 1 lakh అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరో కాదు, యాంకర్ రవి కూతురు ఉంటుంది, తన వీడియోస్ చేస్తుంటుంది. తనకి 1 lakh సబ్స్క్రైబర్స్ కన్నా అబౌవ్ ఉన్నారు, కానీ వ్యూస్ 900, 1K అలానే ఉన్నాయి. సో మీరే 1K వ్యూస్, 2K వ్యూస్, మీ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ 300, 400 ఉన్నా మీకు 2K, 3K వ్యూస్ వెళ్ళి ఆగిపోతున్నారని మీరే బాధపడితే, లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి కూడా అంతే ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడాలి? అలా మనం వ్యూస్ని చూసుకోవద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈజ్ వాట్ ద ట్రిక్ ఈజ్, దట్ ఈజ్ వాట్ ద గ్రోత్ ఈజ్. మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. ఇప్పుడు మీకు ఒకవేళ 500 సబ్స్క్రైబర్స్ ఉన్నా మీకు 600 వ్యూస్ వచ్చాయంటే యువర్ ఛానల్ ఈజ్ పర్ఫెక్ట్ అని అర్థం.
ఛానల్కి ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా వచ్చి 1K దగ్గర వచ్చి ఆగిపోతుందా, నీ ఛానల్ డేంజర్లో ఉంది, అయిపోయింది ఛానల్ అయిపోయిందంటే నో, ప్లీజ్ అస్సలు బిలీవ్ చేయకండి. అలా ఏం ఉండదు. మీ ఓన్ వీడియోస్ మీరు చేసుకున్నప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది? ఏం ప్రాబ్లం అవ్వదు. చేసుకుంటూ వెళ్ళాలంతే. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, చేసుకుంటూ వెళ్ళాలంతే. ఒకవేళ ఒక వీడియో మీరు అప్లోడ్ చేశారు, అది పెద్దగా వెళ్ళలేదు అనిపించింది అనుకోండి, చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ 38 వ్యూస్కి వచ్చి ఆగిపోయింది. ఎంతమంది ఉన్నారు మనకి సబ్స్క్రైబర్స్? 26K మెంబర్స్ ఉండంగా 26K మెంబర్స్ ఉండంగా సబ్స్క్రైబర్స్ 38 వ్యూస్కి వచ్చి ఆగిపోయింది, స్టక్ అయింది. సో అంటే ప్రాబ్లంలో ఉందా? లేదు, ప్రాబ్లంలో ఏం లేదు. సరే, సేమ్ వీడియోని ఏం చేసా, అన్లిస్ట్ చేశాను, మళ్ళీ అదే వీడియోని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసినప్పుడు పైన యొక్క మన థంబ్నెయిల్ అనేది మార్చి పెట్టాను. మార్చడం ఎలా అనేది చాలామందికి ఇప్పటికీ తెలియదు. షార్ట్స్లో నేను చెప్తాను చూడండి. ఏం చేశాను, సేమ్ వీడియోని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసే ముందు ఇలాగ అప్లోడ్ చేసేసాక 3 డాట్స్కి వెళ్ళి ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, వీడియో మీద పెన్సిల్ బటన్ ఉందా, పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినటువంటి ఏమంటారు థంబ్నెయిల్ని మార్చుకోవచ్చు. ఇది పెట్టుకోవాలా, ఏది ఐ క్యాచీగా ఉందో చూసుకొని పెట్టాలి. అదే చేశాను నేను. బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ అది దీనికి పెట్టలేను, అదే చేశాను. రెండోసారి ఏం చేశాను, థంబ్నెయిల్ని మార్చి కొంచెం అన్ని చేంజెస్ చేసి అప్లోడ్ చేశాను. ఎన్ని వ్యూస్ వెళ్ళిందండి? 36K వ్యూస్ వెళ్ళింది. ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలంటే షార్ట్స్లోకి వచ్చి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. సో అలా, అంతేగాని వీడియోని మాత్రం డిలీట్ చేయొద్దు. చాలా వీడియోలో నేను మీకు చెప్పాను, చేంజెస్ ఏం చేయాలనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అలాగే మనకి డిస్క్రిప్షన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్లోకి సేమ్ వెళ్ళి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్, టైటిల్ని మార్చండి, టైటిల్ విధానాన్ని మార్చండి, లేదంటే దీన్ని మార్చండి, దీన్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి థంబ్నెయిల్ని, లేదంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి హ్యాష్ ట్యాగ్స్ని చేంజ్ చేయండి. అన్రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అస్సలు వేయద్దు. ఒక సాడ్ రీల్ చేసి కామెడీ హ్యాష్ ట్యాగ్స్ వేయడం, ఒక కామెడీ రీల్ చేసి సాడ్ హ్యాష్ ట్యాగ్స్ వేయడం, వైరల్ హ్యాష్ ట్యాగ్స్ వేసేయడం, అలాంటివి ఏం చేయొద్దు. మీరు ఏ వీడియో చేశారో దాని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే అందించి మార్చగానే, ఫర్ సపోజ్ ఒక్క నిమిషం గైస్, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి ఏదన్నా ప్రోడక్ట్ రివ్యూవే కదా, ప్రోడక్ట్స్ అని యాడ్ చేస్తే ఏదైనా ఒక చిన్నది మార్పు చేర్పు చేస్తే నాకు ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, సేవ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది, మళ్ళీ సేవ్ చేసుకోండి అంతే. ఆ కొంచెం మళ్ళీ గ్రోత్ మారే అవకాశం ఉందన్నమాట. నేను ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ డైరెక్ట్గా మీకు ఏమంటారు ప్రూఫే చూపిస్తున్నాను కదా. ఇది 38 వ్యూసే ఉంది. ఏం చేశాను, అన్లిస్ట్ చేశాను, థంబ్నెయిల్ మార్చాను, డిస్క్రిప్షన్ మార్చాను, టైటిల్ మార్చాను, మళ్ళీ అప్లోడ్ చేశాను, 36K వ్యూస్ వెళ్ళిపోయింది. దట్ ఈస్ హౌ ఇట్ గో. ఈవెన్ నిన్న ఇది కూడా, ఈ పర్పుల్ కలర్ వాటర్ బాటిల్ పెట్టగానే వెళ్ళలేదు, ఒక 500 వ్యూస్కి వచ్చి ఆగింది. ఒడియమ్మ, ఇది కూడా ఇంత కష్టపడి చేస్తే ఇది కూడా ఆగిపోయింది ఏంట్రా బాబు అనుకున్నా. మళ్ళీ ఏం చేసా, థంబ్నెయిల్ చేంజ్ చేసా. థంబ్నెయిల్ని అక్కడే మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మార్చొచ్చు. మార్చి చిన్న మార్పులు చేర్పులు చేస్తే మళ్ళీ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో మార్పులు చేసినా కొన్ని వెళ్ళకపోవచ్చు గైస్. వెళ్ళకపోతే అప్పుడు ఏం చేయాలి, దాన్ని అన్లిస్ట్లో పెట్టి మళ్ళీ సేమ్ వీడియోని అప్లోడ్ చేయండి. అది మళ్ళీ రిపీటెడ్గా చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ రెండోసారి కూడా వెళ్ళకపోతే జస్ట్ లీవ్ ఇట్ అండ్ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. మీరు ఇప్పుడు రేపు పొద్దున్న ఈ వీడియోలు లక్షల్లోకి అన్ని వీడియోలు వెళ్ళినా, మీరు లైఫ్ లాంగ్ వీడియోలు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మనం ఒక పాయింట్ ఆఫ్ వరకు చేసేసాక ఆపేయచ్చని ఏం ఉండదు. ఇట్ ఈస్ ఆల్సో లైక్ అ జాబ్, యూ హ్యావ్ టు డూ. చేస్తూ ఉంటేనే ఆ నెల నీకు డబ్బులు పడతాయి, చేయకపోతే పడవు. అలా ఉంటుంది. చేసినా పడవు ఒక్కొక్కసారి. చాలా రూల్స్ ఉంటాయి యూట్యూబ్లో, మీకే తెలుస్తుంది మీరు వన్స్ వచ్చాక. ఇప్పుడు మనం ఫ్రీ ప్రమోషన్స్ చూద్దాం. ఇందులో చాలా డిస్కస్ చేస్తాం ఆల్రెడీ, టైం కూడా అయిపోతుంది. షార్ట్స్ కింద మీకు కూడా ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే షార్ట్స్ దగ్గర వచ్చి కమెంట్ చేస్తున్నారు కానీ వద్దు గైస్, లాంగ్ వీడియోలోనే కమెంట్ చేయండి గైస్. ఈసారి నేను షార్ట్ కింద చూసి ఎవరు ఉన్నారో కొంతమందిని ప్రమోట్ అయితే చేస్తా, కానీ షార్ట్లో చేయకండి. ఎందుకంటే మీరు మీ ప్రమోషన్ కోసం కదా, మీరు ఫుల్గా చూడరు వీడియో, కమెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు. సో నాకేమవుతుందంటే, ఫుల్గా చూడకపోవడం వల్ల, స్టార్టింగ్ ఆడియన్సే మీరు ఫుల్గా చూడకపోవడం వల్ల పుష్ అవ్వకపోవచ్చు నా వీడియో. బికాజ్ నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నేను ఫాలో అవుతాను రూల్స్. సో మీరు చూస్తే ఫుల్గా వీడియో చూసి లైక్ చేసి అప్పుడన్నా కమెంట్ చేయండి, లేదంటే మీరు లాంగ్ వీడియోలను కమెంట్ చేయండి, ఓకేనా? ఫ్లిప్కార్ట్ చూడండి, దుర్గలక్ష్మి 8906 NK ఫ్యామిలీ వ్లాగ్స్ ప్రమోషన్ చేయండి అని పెట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చెక్ ఈవినింగ్ వీడియో అని తను చూసుకుంటుంది. ఇంకెవరైనా ఉన్నారు ఇందులో, నైస్ ప్రోడక్ట్ అని పెట్టారు.
సూపర్ చెల్లి. నెక్స్ట్ అను తెలుగు C7E. ప్లీజ్ చెక్ టుడే ఈవినింగ్ వీడియో. ఈమెను కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాం. నేను ఒక 5 మెంబర్స్ని మాత్రమే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మందిని చేసిన పాపం ఫస్ట్ వాళ్ళని చేస్తున్నారు, తర్వాత వాళ్ళని చేయట్లేదని అంటున్నారు. కాబట్టి ఒక 5గురిని చేస్తా. ఆ 5గురిని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలా ఫ్రీ ప్రమోషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. పి భవేష్ కృష్ణ PBK. చెక్ టుడే ఈవినింగ్ వీడియో. పి భవేష్ కృష్ణ -PBK అని కొడితే ఈ ఛానల్ వస్తుంది. లేదంటే మన రీసెంట్ షార్ట్ కిందనే వీళ్ళ ఛానల్స్ ఉంటాయి, చక్కగా ఓపెన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి కమెంట్ కూడా చేయండి, నీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న, గుడ్ వీడియోస్, సబ్స్క్రైబ్ మీ బ్యాక్ అని పెడితే మీకు కూడా తిరిగి సబ్స్క్రైబ్ చేస్తారు. అది కూడా ట్రిక్కే, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. బట్ ఇలాంటివి కూడా మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. స్టార్టింగ్లో బిగ్ బాస్ అంబ్రెల్లా అయితే ఆర్డర్ చేసేసానండి. నైస్ అంబ్రిల్లా, నైస్, సూపర్ సిస్టర్. అక్క ఫ్రీ ప్రమోషన్స్ తినది మనం చేసేసాం కదా. లక్ష్మి చేయలేదు కదా. లక్ష్మి R4HV7I. సబ్స్క్రైబ్ ప్లీజ్. చెక్ ఈవినింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మధుప్రసి 09. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ప్లీజ్. చెక్ ఈవినింగ్ వీడియో. నేను ఒకవేళ వాళ్ళకి చేశానంటే ఇలాగ రిప్లై ఇస్తాను గైస్, ప్లీజ్ చెక్ ఈవినింగ్ వీడియో అని, వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి అంతే. SM కలెక్షన్స్ C2F. సబ్స్క్రైబ్ ప్లీజ్. చెక్ ఈవినింగ్ వీడియో. వీళ్ళందరివి మన షార్ట్స్ దగ్గరే ఉంటాయి, కొంచెం చెక్ చేయండి, వాళ్ళ ఛానల్ చెక్ చేయండి. వాళ్ళ హార్డ్ వర్క్ నచ్చితేనే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, చాలా మందిని చేసా. నెక్స్ట్ టైం ఇంకా నా సబ్స్క్రైబర్స్ని కూడా ఒక 2-3 చూపిస్తాను, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైనా మీ ఛానల్ కూడా పడచ్చు. శివాస్ విజువల్ కర్నూల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫారెస్ట్ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మౌనికా B ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రియత్ భాషా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్యూచర్ లైన్ సబ్స్క్రైబ్. హర్షిత 420 సబ్స్క్రైబ్. మంజుల MD శెట్టి సబ్స్క్రైబ్. చిత్రరావు X6P సబ్స్క్రైబ్. లక్ష్మి బ్యాచు సబ్స్క్రైబ్. MD చేంజర్స్ సబ్స్క్రైబ్.